నేను సినిమా చాలా బాగుండాలనుకునే వెళ్ళాను. ఒక ఫ్రెష్ అటెంప్ట్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంటుందిరా అనుకున్నా. కానీ సినిమాలో చాలా వర్కౌట్ అవ్వలేదండి. డిసప్పాయింట్ అయితే అయ్యాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఎక్కడ వర్కౌట్ అయింది, ఎక్కడ అవ్వలేదు అనేది బ్రేక్ డౌన్ చేద్దాం వీడియోలో. కాకపోతే మన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసే రొటీన్ రొట్ట సినిమాలు ఉన్నాయి కదండి, వాటితో పోలిస్తే ఒక డిఫరెంట్ ఫిలిం. నేను సినిమా పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది అని ఏం చెప్పట్లేదు. కానీ మన ఇండస్ట్రీలో కొత్త సినిమాలు రావట్లేదు, మొత్తం రొటీన్ సరుకు. కాబట్టి కొత్తగా ట్రై చేసిన అటెంప్ట్ని ప్రైజ్ చేస్తున్నాను అంతే. ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చాలా కష్టపడి డిఫరెంట్ సినిమా తీస్తే మనం ఇంట్లో ఉండి ఏం చేస్తున్నామండి? సో ఖచ్చితంగా సినిమాని బయటికి వెళ్ళి చూసి సపోర్ట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా మయం. గామి డైరెక్టెడ్ బై డెబ్యూటెంట్ డైరెక్టర్ విద్యాధర్, స్టారింగ్ విశ్వక్సేన్ ఇన్ లీడ్ రోల్. 5 years బ్యాక్ క్రౌడ్ ఫండింగ్ కోసం ఐడియాని పిచ్ చేశారు. ఫైనల్లీ బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అయింది. గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. ఫర్దర్గా మంచి సినిమాలు వస్తాయిరా ఈ డైరెక్టర్ నుంచి అనే హోప్ని అయితే తెప్పించారు మనకి. ఇంకా మూవీ బేసిక్ ప్లాట్ ఒక లైన్లో చెప్తే ఐడియా చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ దాన్ని సరిగ్గా డెవలప్ చేయలేపారు మూవీలో. మెయిన్ స్క్రీన్ ప్లేలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా ఎంగేజింగ్గా అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్లోనే వాళ్ళ 15 days జర్నీలో 14 days అయిపోతాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాడు సెకండ్ హాఫ్ స్టార్ట్ కల్లా ఆ ప్లేస్లోకి. సో సెకండ్ హాఫ్లో మనకేం పెద్ద ప్రోగ్రెస్ ఉన్నట్టు అనిపించదు, చాలా ల్యాగ్ వస్తుంది అందువల్ల. ఇంకా ఒక స్టోరీ లైన్ నుండి ఇంకో స్టోరీ లైన్కి ఇంటర్ కట్స్ అవుతున్నప్పుడు సీన్స్ని ఇంకా బాగా కనెక్ట్ చేయాలనిపించింది. ఇంకా వాటిలో ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ చేసి ఉంటే బాగుండే అనిపించింది. మూవీ ట్యాగ్ లైన్ ఏమో హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ టచ్ అన్నారు, కానీ ఆ డిజైర్ ఏంటి అనేది అసలు సరిగ్గా చూపించలేదు. హీరో డిజైర్ అండ్ తన మోటివేషనే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే ఇంకా మనం ఈ క్యారెక్టర్కి వాడి జర్నీకి ఎలా కనెక్ట్ అవుతామండి? ఎందుకు కేర్ చేస్తాం చెప్పండి అసలు? దీనివల్ల మన సినిమా ఏదో చూస్తున్నట్టు ఉంటుంది, కానీ ఒక సెన్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ రాదు. అందుకే ల్యాగ్ అనిపిస్తుంది మూవీ కూడా. ఇదే మెయిన్ డ్రాబ్యాక్గా అనిపించింది సినిమాలో. ఇంకా క్యారెక్టర్ ఆర్క్ కూడా నీట్గా డెవలప్ చేయలేకపోయారు. ఒకే పర్సన్ని 3 different స్టోరీ లైన్స్లో చూపిస్తున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఒక ట్రాన్సిషన్ని నీట్గా చూపించుంటే బాగుంది అనిపించింది. మనందరం ట్రైలర్ చూసి ఇది ఒక అడ్వెంచరస్ ఫిలిం లాగా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ ఫీలింగ్ తెప్పించలేకపోయారు మూవీలో. వాళ్ళ జర్నీలో ఎదురయ్యే ఆబ్స్టికల్స్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేసి వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అనేది నీట్గా చూపిస్తే చాలా బాగుంటుంది. కానీ అవి చాలాసార్లు ఎడిట్ అయ్యి స్కిప్ అయిపోతాయి. ప్లస్ ఆ క్లిఫ్ కూడా అంత బిల్డప్ ఇచ్చినప్పుడు ఆ రోప్ వేసి ఎలా సాల్వ్ చేశారు కూడా చూపించాలి కదండి మనకి. సడన్గా కట్ చేసినప్పుడు రోప్ వచ్చేస్తుంది, అసలు సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ లేదు అక్కడ. అది కొంచెం బాగా అనిపించదు మనకి. కాకపోతే మూవీలో కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా షూట్ చేశారు. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే పీక్స్ అసలు. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఎక్సెల్ అయింది మూవీ. బడ్జెట్లో ఈ లెవెల్ అవుట్కమ్ అచీవ్ చేయడం అంటే చాలా గ్రేట్. ఇంకా మన ప్రసాద్ స్పీసిఎక్స్లో ఎక్స్పాండెడ్ రేషియోలో చూడటానికి చాలా ఇమ్మర్సివ్గా అనిపించింది ఫిలిం. మూవీ టీం మంచి ఎఫర్ట్ అయితే పెట్టారు ఈ సెగ్మెంట్లో. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందండి. మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ని మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ చేస్తుంది అండ్ ఒక ఎపిక్ స్కేల్లో మంచి ఫీల్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఒక ఫ్రెష్ అండ్ న్యూ కాన్సెప్ట్తో ఎగ్జిక్యూషన్లో ఫ్లాస్ ఉన్నా సరే కొన్ని సీన్స్ని అయితే చాలా బాగా షూట్ చేసి విఎఫ్ఎక్స్ అండ్ మ్యూజిక్ అయితే హైలైట్ ఉండే మూవీలో. ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తే మన ఇండస్ట్రీలో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి, రావాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా మూవీని థియేటర్లో చూసి ఎంకరేజ్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో మూవీ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.